జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నిన్న కడప జిల్లాలో జరిగినటువంటి శ్రీరాముని శోభయాత్ర, ఈ యాత్రలో ఒక చిన్న అపశృతి జరిగిందనమాట. కారణం ఏంటంటే, బాణసంచారం పేలుస్తుండగా కొంతమంది యువకులు రాకెట్లు పెట్టారనమాట. సో ఆ రాకెట్ ఎట్లా ఏంటంటే, 7 రోడ్స్ సర్కిల్ సంబంధించి ఒక హోటల్లో సెక్యూరిటీ గార్డ్ అతను విధులలో ఉండగా ఆ రాకెట్ ఏదైతే పెట్టారో ఆ రాకెట్ ఒక్కసారిగా వచ్చి ఆయన కడుపు భాగంలో తగిలి పేలడం జరిగింది. అలా పేలిన తర్వాత వెంటనే అతనికి పొట్ట పగిలిపోయి కడుపులో నుండి పేగులు బయటికి వచ్చాయన్నమాట. సో అంత గొప్ప శోభయాత్ర జరుగుతున్నప్పుడు ఇది చిన్న అపశృతి వల్ల అందరు డిసప్పాయింట్ అయిపోయారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఇలాంటివి జరిగినప్పుడు పాపం అనిపిస్తుంది, బట్ దేవుడు ఎక్కడున్నాడు అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి జరిగినప్పుడే దేవుడి మీద మనకు నమ్మకం వస్తుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం జరగలేదంటాం, అవునా కాదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటాం కదా. ఎస్. సో ఇప్పుడు ఆ రాముడు ఆయన కుటుంబానికి తోడు నీడగా ఉండాలి, ఆయనకి ఏం కాకుండా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థిస్తారు కదా, ప్రార్థించాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఇంకా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.